3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో ఎన్నెన్నో చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి బయటపడుతున్నటువంటి పరిస్థితులు. నిజంగా దాంట్లో గతంలో మనం కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం. ఇద్దరు దొంగలు కొట్టుకొని పంపకాల్లో వాటాల నేపథ్యంలో ఆ పంపకాల్లో గొడవలు వచ్చి అంతిమ దోపిడీదారు దాంట్లో ఎవరుంటారు, ఎండెవరు, ఎవరైతే ఇదంతా చేయించారో అవన్నీ బయటపడ్డట్టుగా దీంట్లో కూడా అట్లాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్. ఇక ముడుపుల సొమ్ములో నుంచే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడం, డెండ్లలో నోట్ల కట్టలు దాయడం, భారీగా ఆస్తులు బంగారం కొనుగోలు చేయడం, మనీ లాండరింగ్కు పాల్పడడం, నిందితుల ఇళ్లలో దాచిన నోట్ల కట్టలను పని మనుషులు కొట్టేయడం, ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తులో వెలుగు చూసినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అప్పుడు చెప్పేవాళ్ళు. అంటే ఈ లిక్కర్ సొమ్ముతో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసినట్టుగా అనుమానాలు కావచ్చు, ఆధారాలు కూడా ఏంటంటే ఇవన్నీ పంపకాలు ఎక్కడెక్కడికి ఒక వార్ రూమ్ పెట్టుకొని అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా ఇదంతా కూడా పంపించారు ఇవన్నీ మనం చూసాం. సో ఇదంతా కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా దీంట్లో అళ్ళుళ్ళు కొట్టుకొని అంతిమ దోపిడీదారును బయట పెట్టేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే లిక్కర్ ధరలు భారీగా పెంచేసి పేదల నుంచి దోచుకున్నటువంటి సొమ్ము కోసం మద్యం ముఠా బాహాబాహీకి దిగినట్లు తాజాగా బయటపడింది. వాటాల పంపిణీలో తేడాలు రావడంతో అసలు సూత్రధారి రాజకేశ్రెడ్డి, పెట్టుబడిదారు శరత్ చంద్రారెడ్డి చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నట్లు సమాచారం. వీళ్ళిద్దరు చొక్కాలు పట్టుకొని కొట్టుకొని అంతిమ దోపిడీదారుని బయటపెట్టే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మీకు గతంలో గుర్తుండే ఉంటుంది, విజయసాయి రెడ్డి గారు ఇటు ఈ పోర్ట్ ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి ఇష్యూలో ఇక్కడ ఎంక్వైరీకి అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చెప్పారు, ఈ లిక్కర్ స్కామ్లో పూర్తిగా పాత్రధారి, సూత్రధారి, అంతిమ లబ్ధిదారి అంతా కూడా రాజకేశ్రెడ్డే అని ఆయన చెప్పారు. ఎందుకు చెప్పారు? వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డికి ఆయనకు గొడవ జరిగింది, చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు ఇక్కడ. కాబట్టి ఈయన పేరు చెప్పినట్టుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. సో కావచ్చు ఆయన కూడా ఏం రాజకేశ్రెడ్డి దీంట్లో ఏం చేయలేదని మనం చెప్పట్లే. సో ఈ విధంగా ఎవరే కాదు ఇదంతా రాజకేశ్రెడ్డి అని చెప్పే ప్రయత్నం అప్పుడు చేసినట్టుగానైతే అనుమానం వస్తుంది. ఇక మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ విచారణలో ఈ విషయం చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో దర్యాప్తు అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. రాజకేశ్రెడ్డికి ఆయన తోడల్లుడు ముడుపుల రూపంలో వచ్చిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా తరలించడం, వ్యాపారం ద్వారా జరిపిన లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఇక నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విచారణలో అవినాష్ రెడ్డి కీలక వివరాలైతే వెల్లడించినట్టుగా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్, ఇతర బాగోతాలన్నీ రాజకేశ్రెడ్డికి తెలుసంటూ ఆయన క్లియర్గా చెప్పారు. రాజకేశ్రెడ్డికి పూర్తిగా తెలుసని ఈ అవినాష్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆదాన్, ఎస్పీవై, లీలా డిస్టిలరీస్ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ముంబైకి చెందిన ప్రొఫెషనల్ హవాలా ఏజెంట్ల పేర్లు కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. అంతిమ లబ్ధిదారులే ఈ సంచలన విషయాన్ని కూడా అవినాష్ రెడ్డి వెల్లడించినట్లుగా సమాచారం. మద్యం ముఠా సభ్యులు తీసుకున్నటువంటి సొమ్ము మార్పిడికి హైదరాబాద్లోనే తగిన అవకాశాలు ఉన్నాయని, ముంబైకి చెందిన చోక్రా లావాదేవీలన్నీ చూసేవాడని, పూర్తిగా పెద్దలకు సంబంధించిన సొమ్ములేనని వివరించినట్లు సమాచారం. ఇక ఏదైతే అంతా రాజకేశ్రెడ్డికే తెలుసు అంటూ చాలా క్లియర్గా అవినాష్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళందరూ కొట్టుకొని, అల్లుళ్ళంతా కొట్టుకొని అంతిమ దోపిడీదారుని బయటపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీలో ఒక అలజడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుంది? వీళ్ళంతా కొట్టుకొని మరి ఎవరి పేరు చెప్తారో అందరికీ తెలిసిందే. సో ఈ అంశానికి సంబంధించి మనం ఏం జరగబోతోంది చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు. సార్ నమస్కారం. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు, ఇద్దరికి నమస్కారం. సో ముందుగా సుబ్బారావు గారు, ఏంటి దీంట్లో